నేను ఎప్పుడు అనుకోలేదు మామ హైవేలో అవతార్ సినిమా కనిపిస్తుందని. హలో గురు, వెల్కమ్ బ్యాక్ టు కోయిట్ లో గోలా. ఇది నాది కాదు మనది. ఇంకా మ్యాటర్ లోకి వస్తే గురు, మా బాబాయ్ ఇండియా నుంచి కోయిట్ కి సడన్లీ వచ్చేసారు మామ. నేను ఇండియాలో ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పారు కోయిట్ కి వస్తున్నాను, ఎయిర్పోర్ట్ కి వచ్చేయని చెప్పి. నేనేమో ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి ప్రవీణ్ నిద్ర లేపేశాను. ఇంకా ప్రవీణ్ లేచి సోకులు పడి కిందికి వచ్చేసరికి 5 అయిపోయింది మామ. మొత్తానికి బండి స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోయాం గురు. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేప్పుడు చలి సావ కొట్టేసింది మామ, కానీ మంచి అస్సలే లేదు. కానీ ఎయిర్పోర్ట్ రోడ్ ఎక్కగానే ఒక్కసారిగా స్నో డమాలను వచ్చేసింది మామ. రోడ్డు కనిపిస్తే ఒట్టు మామ. పాపం అందరూ అయితే 4 సిగ్నల్ వేసుకుని సైడ్ లో ఆపేశారు గురు. నేను కోయిట్కి వచ్చి 4 years అయింది గురు, కానీ 4 years నుంచి ఎప్పుడు ఇలా చూడలేదు నేనైతే. ఇంకా మేము ఇలానే స్లోగా వెళ్తుంటే కాసేపటికి ఆగిపోయిన బండ్లన్నీ మెల్లగా వరద బాధ్యతలు లెక్క వచ్చారు మామ. మేము వాళ్ళతో కలిసి ఎలాగోలా ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం గురు. ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చి చూస్తే కూడా ఇదే సిచువేషన్. వెదర్ అయితే చాలా బాగుండే గురు, కానీ రోడ్ మీద చాలా రిస్క్ కదా ఇది. అన్నట్టు కోయిట్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి సిచువేషన్ ఎప్పుడైనా చూసారా మమ్మ? చూసే మాత్రం ఒకసారి కామెంట్ లో చెప్పండి గురు. ఇంకోటి గురు, ఇలాంటి సిచువేషన్ వస్తే మాత్రం ఫాస్ట్ గా వెళ్ళబాకండి, చాలా రిస్కీ ఇది. ఇంకా సేపటికి మా బాబాయ్ వచ్చేసారు గురు. ఇంకా పికప్ చేసుకుని పార్కింగ్ లోకి వస్తే సన్నుమామ వచ్చేసాడు. ఇంకా సన్ రైజ్ పడగానే ఈ మంచి ఎలా పోయింది తెలియదు గురు, గాలికి ఎగిరిపోయింది. అదండి ఇవాళ జరిగింది. సరే గురు, మళ్ళీ కలుద్దాం.